నీలో నన్ను మహింపరుచుకుంటాను. దేవుడిచ్చిన వాగ్దానం. మానవుడు కలుగు చేయబడిన ఉద్దేశమే దేవుని మహింపరచడం కదా. మనందరం ఆయన మహింపరచాలని, ఆయన్ను గణపరచాలని, ఆయన ఆరాధించాలని దేవుడు మనల్ని కలుగు చేశాడు. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు, నీవు నన్ను సేవిస్తున్నావు గనుక, నీవు నా సేవకుడు గనుక నీలో నన్ను మహిమపరుచుకుంటాను. క్రైస్తవ జీవితం దేవుని మహింపరిచే జీవితం. మన ఆలోచనలు, మన క్రియలు, మన చూపులు, మన నడత ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనల్ని కలుగు చేసిన దేవునికి మహిమను తీసుకురావడమే మన కర్తవ్యం మరియు మన గమ్యం. చాలామంది జీవితాల ద్వారా దేవునికి మహిమ రావడం లేదు. ఇన్ఫ్యాక్ట్ వారి యొక్క జీవితాల ద్వారా దేవునికి అవమానం తీసుకొస్తున్నారేమో. అయితే దేవుణ్ణి మనం సేవించినప్పుడు, ఆయన్ను గణపరిచినప్పుడు ఖచ్చితంగా ఆయన మన జీవితాల ద్వారా మహిమను పొందుకుంటారు. ప్రియులారా, దేవుని ఆనందపెట్టడం కన్నా, ఆయన సంతోషపరచడం కన్నా అత్యుత్తమైన కర్తవ్యం, గమ్యం, దర్శనం మరొకటి లేదు. ఇక్కడ మనం చదివితే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు, యు ఆర్ మై సర్వెంట్. ఒక యజమాని దగ్గర ఒక సేవకుడు ఏ విధంగా నమ్మకంగా పనిచేస్తాడో, నమ్మకంగా యజమాని చెప్పిన మాటలు వింటూ ఉంటాడో, దేవుని బిడ్డలుగా మనం కూడా క్రీస్తు ప్రభువును మన యజమానిగా చేసుకున్నప్పుడు ఆయన మాట వినువారంగా, ఆయన మాటకు లోబడి వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చెప్పారు కదా. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనం చదివితే ఆ 3 అధ్యాయాల్లో 111 వచనాలు ఉంటాయి. అవన్నీ కూడా యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. దానిలో ఒక అద్భుతమైన మాట యేసు ప్రభు ఏమంటారంటే, ఈ భూమి మీద ఏ మనిషి కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేరు అన్నాడు. ఒకరిని తృణీకరించి మరొకరిని గణపరుస్తారు. అందును బట్టి ఏ ఒక్కరు కూడా ఇద్దరు యజమానులు మెప్పించలేరు అంటూ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీలో ఏ ఒక్కరు కూడా సిరికి మరియు దేవునికి దాసులుగా ఉండలేరు అన్నాడు. అంటే లోక సంబంధమైన విషయాలకు, లోక సంబంధమైన అనుభవాలకు మరియు దేవునికి మనం దాసులుగా ఉండలేం. ఉంటే దేవునికి దాసులమన్నా అయి ఉండాలి, లేదా లోకాన్ని సేవించే వారంగా అయి ఉండాలి. పౌలు ఏమంటాడంటే, మనందరం ఒకప్పుడు లోకాన్ని సేవించిన వారమే, లేదా సాతాన్ను సేవించిన వారమే, కానీ క్రీస్తు ప్రభు తన రక్తం ద్వారా మనల్ని కడిగి మనందరినీ కూడా నీతికి దాసులుగా చేశాడు. అందును బట్టి దేవుని స్తోత్రం అని పౌలు మహాశయుడు చక్కని మాట రాశాడు. రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ భూమి మీద చాలా మంది దేవుణ్ణి సేవించాల్సింది పోయి, సృష్టికర్తను సేవించాల్సింది పోయి సృష్టిని సేవిస్తున్నారని రోమిలికి రాసిన పత్రిక 1:25లో ఆ మాట రాస్తాడు. అంత మాత్రమే కాకుండా రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు మాంద్యులు కాక ఆత్మ విషయమే తీవ్రత కలిగి ఉండండి అని ఒక చక్కని మాట రాశారు. అంటే దేవుని కొరకు ఒక రోషం, దేవుని కొరకు మండే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి, తీవ్రత కలిగి ఆయన సేవించాలని లేఖనం చాలా స్పష్టంగా సెలవిస్తాం. ఈరోజు సూటి ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఎవరిని సేవిస్తున్నారు? ఎవరికి మీరు దాసులు? పాపానికా లేదా దేవునికా?